నా భర్త నా నగ్న ఫోటోలు తీశారు. తన సమాధానం విని షాక్. మా ఆయన చాలా మంచోడని నేను అనుకునేదాన్ని. ఆయనపై నాకు చాలా గౌరవం ఉండేది. అలా ఆయన నమ్మడానికి చాలా కారణాలున్నాయి. నేను ప్రతి విషయాన్ని తనతోనే చెబుతాను. మా ఆయన పేరు నేను వేరే వ్యక్తి అని నేను ఎప్పుడూ అనుకోను. అందుకే మా ఇద్దరి మధ్య అలాంటి దాపరికాలు ఉండవు. మా ఆఫీస్లో నేను ఎవరినైనా తిట్టాలనుకుంటే ఇంటికొచ్చాక మా ఆయనతో వాళ్ళ గురించి చెబుతూ తిడుతూ ఉంటాను. మా ఆయన దగ్గర నాకు ఎలాంటి భయం ఉండదు. నా మనసులో ఉండే ప్రతి మాటను ఆయనతో నిర్భయంగా చెప్తాను. సాధారణంగా నాకు చాలా సిగ్గెక్కువ. కానీ మా ఆయన ఎదుట నేను అస్సలు సిగ్గుపడను. నేను ఆయనతో పాటు చాలాసార్లు నగ్నంగా పడుకున్నాను. ఆయన నేను కలిసి నగ్నంగా ఎన్నోసార్లు స్నానం చేస్తాం. నా భర్త ఎదుటే నేను రోజు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఒక్కోసారి నా భర్తే నా బ్రా హుక్స్ పెడుతుంటాడు. నేను నా భర్తతో చెప్పే ఏ విషయం కూడా ఆయన మరొకరితో డిస్కస్ చేయడని నమ్మకం. నా భర్త కూడా ఆ విషయాలు ఎవరికీ చెప్పడు కూడా. అయితే మా ఆయనలో ఒక చీకటి కోణం దాగుంది. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసిందే. నేను మా ఆయన్ని ఎంతో నమ్మితే ఆయన కొన్ని విషయాల్లో నమ్మకద్రోహం చేస్తున్నారు. 2 రోజుల క్రిందట మా ఆయన బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసేలోపే అది కట్ అయింది. నేను ఫోన్లో ఏదైనా వీడియో చూద్దామని గ్యాలరీ ఓపెన్ చేశాను. అందులో ఉన్న ఫొటోస్ చూసేసరికి నాకు దిమ్మ తిరిగింది. అందులో అన్నీ నా నగ్న ఫోటోలు ఉన్నాయి. నేను లోదుస్తులతో ఉన్న ఫోటోలు, నేను స్నానం చేస్తున్నప్పుడు ఫోటోలు, నేను నిద్రపోతున్నప్పుడు పలు భంగిమలో ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. వీటిని చూసి నేను షాక్ తిన్నా. నేను వాటిని చూస్తుండగానే మా ఆయన బాత్రూంలో నుంచి బయటకు వచ్చారు. వెంటనే నా చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నారు. నేను నా భర్తపై చాలా సీరియస్ అయ్యాను. నీకు అసలు సిగ్గుందా? ఎందుకు ఇలా చేశావని మా ఆయనను మండిపడ్డాను. వాటిని చూసిన తర్వాత నాకు ఏవేవో సందేహాలు వచ్చాయి. వాటిని ఈయనొక్కడే చూశాడా లేదా ఎవరికైనా పంపాడా? ఒకవేళ తన స్నేహితులకు పంపితే వారం ముందు నేను తలెత్తుకోగలనా అని సతమతమయ్యాను. నేను నీతో అసలు కాపురం చేయలేనంటూ ఆయనపై సీరియస్ అయ్యాను. అయినా నాకు తెలియకుండా అంత సీక్రెట్గా నా న్యూడ్ ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముందని నిలదీశాను. తర్వాత నేను నా పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అయ్యాను. దాంతో ఆయన నా కాళ్ళు పట్టుకున్నాడు. ఏదో తెలియక తప్పు చేశాను, క్షమించని ప్రాధేయపడ్డాడు. సరే క్షమిస్తాను కానీ అసలు ఎందుకు చేశావు ఈ పని? ఆ ఫొటోస్ ఎవరికైనా చూపించావని అడిగాను. నాకు నేను ఎప్పుడూ తనివి తీరా చూసుకోవాలని ఉంటుంది. అందుకే అలా చేశాను. నేను అడిగితే ఫోటోలు తీసుకొనివ్వవు. నీకు తెలియకుండా సీక్రెట్ కెమెరా ఆన్ చేసి ఫోటోలు తీస్తాను. వాటిని నేను అప్పుడప్పుడు చూసుకుని బాగా ఆనందిస్తుంటాను. అయినా నువ్వు నన్ను ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇంట్లో నగ్నంగా చూసుకోవచ్చు కదా. ఇదేం పాడు బుద్ధి అని అంటే ఏమో నేను తెలియక తప్పు చేశానని నా కాళ్ళు పట్టుకున్నాడు. సరే మీ ఫ్రెండ్స్కు నువ్వు చూపించకపోవచ్చు. ఆ ఫోటోలను నేను కాకుండా ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటి? అస్సలు పలకడు. అలాంటి ఫోటోలను ఫోన్లో ఉంచుకుంటే నీ భార్య పరువు పోతుంది. అవి ఒక్కోసారి బయట వాళ్ళ చేతికి వెళ్తే వాటిని ఎలా అంటే అలా వాడతారు. వెంటనే వాటిని డిలీట్ చేయని చెప్పగానే వెంటనే వాటిని డిలీట్ చేశాడు. అన్నీ తీసేసినా నా భర్త ఇలా చేస్తే నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఆయన ఏ ఉద్దేశంతో ఆ ఫోటోని తీసినా అవి బయటకు వెళ్తే నా పరువు ఏం కావాలి? అందువల్ల ఏ మగాడు కూడా అలా చేసి ఆ అమ్మాయిల పరువు తీయకండని నేను కోరుతున్నాను.